నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. P4 పథకంలో జిల్లాలో ప్రథమ స్థానంలో అభివృద్ధి పనులు చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను భీమవరంలో సత్కరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణిలు. ఉంగుటూరు మండలం అప్పారావుపేటలో పీఎంఏవై స్కీమ్ లబ్ధిదారుని గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బి కొండేపాడులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ పాల్గొన్న కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే ఎంవి కృష్ణారావులు. బలసలమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు చేసిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. హోరాహోరీగా జరిగిన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు అధ్యక్ష బరిలో ఢీకొన్న అప్పిరెడ్డి, తోట రాంబాబులు. ఎల్లగ్రహారం పరిధిలో టిడ్కో గృహాల సముదాయంలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ P4 పథకంలో భాగంగా జిల్లాలో మొదటి స్థానం సాధించిన సందర్భంగా సోమవారం భీమవరంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అభినందన సత్కార సభ జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అవార్డు తాడేపల్లిగూడెం ప్రజలకు, నాతో పాటు సహకరించిన కూటమి నాయకులకు, నా మిత్రులకు అంకితమని అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంతో పాటు జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధిన దాతల సహకారంతో కోట్లాది రూపాయలు సేకరించి పూర్తి చేశామన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి జాతరను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని అన్నారు. అవార్డు ఉత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, ఎన్వి సత్యనారాయణ, కాంట్రాక్టర్ శివ, పొల్లాబాబి, చాపల రమేష్, మద్దాల మణికుమార్, పసుమర్తి రామలక్ష్మణ్, పసలకొండ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి విచ్చేసిన కూటమి నాయకులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను గజమాలతో సత్కరించారు. మీరందరూ గమనించాలి దయచేసి. 2014 భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, కంపెనీలు ఉన్నాయో, వారందరూ కూడా వారి తాలూకు లాభాల్లో 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ ఏదైతే CSR ఫండ్స్తో పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో P4 యొక్క అంటే ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి. నువ్వు ఏ రకంగా స్థిరపడినా కానీ నీకు ఈ గడ్డ మీద సంపాదించినటువంటి రూపాయి అది. అటువంటి రూపాయిని సమాజం కోసం ఖర్చు పెట్టాలి. మన ఆదాయంలో, మన సంపాదనలో, మన లాభాల్లో ఎంతో కొంత శాతాన్ని సమాజం కోసం, పక్కన ఉన్నటువంటి మన ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్ మన అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం. ఈ డబ్బంతా నా సొంతం, నాదే అనుకోవడానికి అవకాశం లేదు. ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు రాబోయేటువంటి రోజుల్లో మన్నాడు ఇంకో రోజు ఇంకొకటి దగ్గర ఉంటుంది. అది శాశ్వతం కాదు.
కాకపోతే మన దగ్గర ఆర్థికంగా స్థిరపడినప్పుడు, మన దగ్గర ఒక డబ్బు ఉన్నప్పుడు మనం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడ్డామనేటువంటి ఆలోచన మనందరూ కూడా రావాలి. ఆ విధంగా బాధ్యత తీసుకోవాల్సినానికి ఈ P4 కార్యక్రమం ఒక చక్కగా శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్రంలో. ఇవాళ ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున అంత్యోదయ పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఈ P4 కూడా కలిసి వచ్చినట్లయితే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ చిత్రం మారిపోతుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం. ఇవాళ దాతృత్వం పెరిగింది, సామాజిక బాధ్యత కూడా గతంలో కంటే చాలా పెరిగింది. ఏది శాశ్వతం కాదు, మనకి మనం బతుకుండగా ఏదో ఒకటి సమాజానికి చేయాలనేటువంటి ఆలోచన కరోనా అనంతరం చాలా బాగా వచ్చింది. మన కుటుంబాల్లో వచ్చినటువంటి ఈ ప్రాంతంలో దాతృత్వానికి పదవులు లేదు. భగవంతుడు ఈ ప్రాంతంలోకి అన్ని ఇచ్చాడు కాబట్టి, కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉంది కాబట్టి అందరూ చాలా మంది ఆర్థికంగా స్థిరపడినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ P4 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన జిల్లాలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. చాలామంది చక్కటి విషయాలు చెప్పారు. చాలామంది సామాజిక సేవకులు ఉన్నారు ఈ ప్రాంతంలో. వీరందరి సహకారంతో మరి పెద్ద ఎత్తున కలెక్టర్ గారు ఇప్పుడు ఏది చెప్పిన సింగిల్ విండో సిస్టమ్ అయితే ఇచ్చేవాడికి మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డబ్బు ఇచ్చేవాడికి మళ్ళీ ఒక పర్మిషన్ తీసుకోవాలి, అప్రూవల్స్ తీసుకోవాలంటే కొంత ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా దాదాపు 49,000 కుటుంబాలని బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకోవడం. 4వ సంవత్సరంలో ఈ P4 కార్యక్రమాన్ని నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఒక ప్రయోగంగా చేసాం. ఏంటంటే అక్కడ తాడిగూడెం పురపాలక సంఘంలో అప్పుడు LED లైట్లన్నీ కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి 7 సంవత్సరాల పాటు వారి డబ్బులు వసూలు, కరెంటు బిల్లు, ఆదాయాన్ని కరెంటు బిల్లు వసూలు చేసే విధంగా మరి వాళ్ళు చేసింది నేను చూసి డిజైన్ చేసి ఇదంతా దోపిడీకి గురవుతుందని చెప్పి అప్పుడే మా తాడిగూడెం పురపాలక సంఘంలో LED లైట్లన్నీ కూడా మొదట 10 లక్షల రూపాయలు నేను చందా ఇస్తే 2 కోట్ల రూపాయలు నా మిత్రులు కానీ ఉన్న సమాజంలో సభ్యులందరూ ఇచ్చి మన ఊరు బాగుపడుతుందంటే మేము సహితం అని చెప్పి ఆ రోజు నాతో చేయికెళ్ళిపిన పెద్దలందరూ కూడా పేరు ఉదయపూర్ణ అవసరం. ఆ స్ఫూర్తితోనే నేను 2019 నుంచి 24 వరకు కూడా నేను ఓడిపోయి ఉన్నప్పుడు కూడా ఎవరిని నేను ఇబ్బంది పడకుండా, నేను ఇబ్బంది పడి అందరికీ సహాయం చేసుకుంటూ వచ్చాను. ఇల్లు కాలిపోతే ఇల్లు కట్టించి ఇచ్చాం. ఎవరైనా ఆర్థిక సహాయంగా వస్తే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అదేవిధంగా మరి కరోనా సమయంలో అయితే మాత్రం నేను మాస్క్ కూడా పెట్టుకోకుండా దాదాపు 70-80 లక్షల రూపాయలతో నిత్యావసర వస్తువులు కొని ప్రతిరోజు మన ఇంటికాడ పెట్టి పోలీసులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నేను ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అందరికీ ఆ రోజు ఆదుకుంటూనే వచ్చాం. మనం P4 అంటే ప్రజల్లో ఉండటం అనేది మనకు కష్టం వచ్చినప్పుడే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉండాలనేది నా ఉద్దేశం. ఈరోజు గెలిచిన తర్వాత కూడా నేను ఎవరైనా ఇబ్బందులో ఉంటే వాళ్ళని ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుని నేనైతే రాసుకొని చాలా ఉన్నాయి. ఇవాళ చూసుకుంటే మా కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి మీరు అడగండి, నేను ఎవరు వచ్చినా నేను సహాయం చేసి పంపిస్తాను. భగవంతుడి దయ వల్ల ఆ శక్తిని భగవంతుడు మనకి ఇచ్చాడు. అంతేకాకుండా మరి మనం గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మా తాడేపల్లిగూడెంలో చూసుకుంటే మరి 2014 సంవత్సరం అప్పుడు ఎమ్మెల్యేగా మాణిక్యాలరావు గారు ఉండేవారు. అదేవిధంగా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజు మేము అక్కడ ఒక ఇండోర్ స్టేడియంని మున్సిపాలిటీ నుంచి ఇవ్వడం జరిగింది. అదే మంత్రి గారు సహకారంతో దానికి నిధులు కూడా తీసుకొచ్చాం, స్విమ్మింగ్ పూల్ కూడా తీసుకొచ్చాం. రెండో పంపుల చెరువు SS ట్యాంకు ఆ రోజు అమృత్ 1లో నేను ఉండగా 53 కోట్లతో 53 ఎకరాల్లో ఆ రోజు అభివృద్ధి కోసం శాంక్షన్ చేస్తే గడిచిన 5 సంవత్సరాలు కూడా దాన్ని ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకేయకుండా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టి పని జరగకపోతే ఈరోజు కాంట్రాక్టర్లకు అవసరమైతే నేను డబ్బు పెట్టుబడి పెడతానని చెప్పి ఆ కాంట్రాక్టర్తో ఈ 7వ నెలలో ఆ పంపుల చెరువుని ప్రజలకు అంకితం చేయబోతున్నాం. దాదాపు 6-7 కోట్ల రూపాయలతో తాడేపల్లి పట్టణంలో ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించాం. అదేవిధంగా ఇండోర్ స్టేడియం నిర్మించాం. ఒక హై స్కూల్కి మోడల్ స్కూల్లో రాష్ట్రంలో మొట్టమొదటి స్థాయిలో నిలబెడతాక అన్ని గేమ్స్, దాంట్లో మినరల్ వాటర్ ప్లాంట్, కళాక్షేత్రాన్ని, వాకింగ్ ట్రాక్ని, నెట్ క్రికెట్ని అన్నింటిలో కూడా దాదాపు 2 కోట్లతో దాన్ని పూర్తి చేసుకోగలిగాం. స్విమ్మింగ్ పూల్ దాదాపు 80 లక్షల రూపాయలతో నేను ప్రతిదానికి మొట్టమొదటి చందా నేను ఇస్తాను మామూలుగా. అప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా కాంట్రాక్టర్లు కానీ అందరూ కూడా వాళ్ళు కూడా వచ్చి మీరు ఎలాగ మమ్మల్ని డబ్బులు ఆశించట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తాక నాకు సహకరించిన వాళ్ళే P4.
ఉంగుటూరు మండలం అప్పారావుపేట గ్రామంలో సోమవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో నిర్మాణం పూర్తయిన ఇంటికి సంబంధించి గృహప్రవేశ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. తానింకి నాగలక్ష్మికి ప్రభుత్వం అందించిన 2,30,000 రూపాయల సహకారంతో సొంత స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించి లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందించి ఇంటి తాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ 2024 జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించడం ప్రభుత్వ సంకల్ప బలం ఫలితమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తణుకు మాజీ శాసనసభ్యులు ముల్లపూడి కృష్ణారావు పాల్గొన్నారు. వెండి తెరపై స్టార్లుగా వెలుగొందుతున్న రోజులలో పేదవారి కష్టాలను చూసి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ అందాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన చరిత్ర ఎన్టీఆర్దే అన్నారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, గారపాటి భాస్కర్రావు, అచ్యుత సత్యనారాయణ, బొక్క శ్రీనివాస్, దాటి సుబ్బారావు, అల్లూరి పాపారావు, అల్లూరి రమేష్, వీరవల్లి గోపాలరావు, బొక్క కనకం, జుత్తిక శ్రీనివాస్, తానుకొండ సుదర్శన్, కట్టా దానయ్య, ములగాల సుబ్రహ్మణ్యం, పొట్టా రాంబాబు, పొట్టా రమేష్, పోతురాజు సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందు ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ యుగం జరుగుతూ ఉంది. ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే పరిస్థితుల్లో ఎన్నో సూపర్ హిట్లతో సినిమాలతోటి బిజీగా ఉన్న ఎన్టీ రామారావు గారు అప్పటికి రాష్ట్రంలో ఉన్న పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఆ పరిపాలనలో ఢిల్లీ పెద్దల ఆదేశాలతోటి ముఖ్యమంత్రుల్ని వరుస పెట్టి మార్చే క్రమంలో ఈ తెలుగుదేశం పార్టీని 82లో స్థాపించి ప్రజల కోసం కూడు గూడు గుడ్డ ఈ 3 కార్యక్రమాలనే మరి ఎన్టీ రామారావు గారి ఎందుకంటే వరి తీయటం కూడా లేని పరిస్థితుల్లో అవి ఉండే. అటువంటి పరిస్థితుల్లో కిలో 2 రూపాయలకే ఆ రోజున మరి బియ్యం ఇవ్వాలన్న సిస్టం, రేషన్ డీలర్ షాపులు పెట్టడం, ఇలాగా అనేక కార్యక్రమాలు ఆయన మరి పెట్టడం జరిగింది. మరి వేళ ఇబ్బందులు ఉన్నా సర్దుకు వెళ్ళవలసిన అవసరం మనకు ఉంది. ఆ రకంగా మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, బీకొడ్నేకపాడు గ్రామం తీసుకుంటే ఇక్కడ బీసీలకి పెద్దపేట వేస్తారు. దానికి తెలుగుదేశం పార్టీ అనేదే బీసీల పార్టీ. 100% ఇది అన్నగారి నుంచి వచ్చిన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. రేపు పొద్దున లోకేష్ బాబు గారు కూడా కొనసాగిస్తారు. కాబట్టి మిత్రులారా, బీకొండేపాడు గ్రామంలో ఏ ఎన్నిక వచ్చినా సరే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరుస్తారన్న నమ్మకం నాకుంది పూర్తిగా. ఎందుకంటే ఇవాళ ఈ విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఏంటి, మనం కూడా ఇలాంటి విగ్రహాన్ని ఎందుకు పెట్టించలేకపోయామా అన్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈవేళ ఈ విగ్రహం ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి బీకొండేపాడు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో తెలుగు ప్రజల ఊరేలు తొలగించి అందరి అభిమానం చూరగొని ఇంతటి అభిమానించే ప్రజలకు నేను మేలు చేయాలనే ఉద్దేశంతో 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ
స్థాపించి కూడు గూడు గుడ్డ అనే నిదానంతో ఎన్నికలకు వెళ్ళడం తెలుగు ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. ఆయన ఏ సిద్ధాంతాలతో పార్టీని స్థాపించారో అదే సిద్ధాంతాలతో ఈ తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు మహిళలు మేలు చేయాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, రాష్ట్రం బాగుపడాలని ఆయన సంకల్పించారు. ఆయన ఏదైతే ఆశయాలతో తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆయన తర్వాత మన ప్రీత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నడిపిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజాసేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏదైతే కుండేపాడులో ఘనంగా జరిగింది, మంగళగిరిలో ఘనంగా జరిగింది, కడపలో ఘనంగా జరిగింది, శ్రీకాకుళంలో ఘనంగా జరిగింది. దీనికంతటికి కారణం ఏంటంటే 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏ అమృత గడియల్లో అయితే స్థాపించారో మనకది తెలియదు, కానీ అది అమృత గడియలు కాదు. అసలు ఇటువంటి గడియలో కూడా ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ రోజు నుంచి లగాయతు ఎన్నో ఎత్తులు పల్లాలు ఓటమి విజయాలు అన్ని చూసింది. ఇవాళ కొన్ని సందర్భాలైతే తెలుగుదేశం పార్టీ మూలపడిపోతున్న పరిస్థితుల నుంచి తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఎన్నికల్లో కూడా తన సత్తాను సాగుతూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తుంది. ఇవాళ వీకొండేపల్లి గ్రామంలో ఇంటి రామారావు విగ్రహావిష్కరణ చేయడం చాలా శుభ్రం. ఎందుకంటే ఈ గ్రామంలో ఇవాళ నాకు తెలిసి పెంటపాడు మండలంలో 22 గ్రామాలు ఉంటే 22 గ్రామాల్లో ఈ విగ్రహం అంత అందంగా కానీ విగ్రహం అంత క్వాలిటీతో కానీ ఎక్కడెక్కడ విగ్రహాలు లేరు. కాబట్టి ఈ విగ్రహాన్ని ఎవరైతే నిర్మించారో ఈ విగ్రహ నిర్మాణం కోసం ఎవరైతే కృషి చేశారో అందరికీ కూడా పాదాభివందన తెలియజేసుకుంటూ పట్టణ ఇలవేల్పు శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయాన్ని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ఎంతో మహిమ గల గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారన్నారు. 2014 తర్వాత 12 ఏళ్లకు నిర్వహించే అమ్మవారి జాతర ఈ ఏడాది స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీనివాస్, కైగాల శ్రీనివాస్, వైసీపీ నాయకులు గుండుమోగుల నాగు, బూడి ప్రసాద్, కలిశెట్టి తాతారావు, మాకరాజు సతీష్, తానేటి అజయ్, అశోక్ రాజు, ములపర్తి అఖిల్, గోఖ వెంకటేశ్వరరావు, కిరణ్ రెడ్డి, దత్తుసాయి, సోమేశ్వరరావు, లంక రాజశేఖర్, గొబ్బిళ్ల అజయ్, నీలం నాగభూషణం, నేదురు గంగాధర్, వెంకటేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, వింజమూరి శ్రీనివాస్, పట్నాల గణపతి, కేసాని అశోక్, గొర్రెల సతీష్, గోపి, జానీ, కొల్లి డేనియల్, మద్దుకూరి సత్యనారాయణ, విప్పర్రు ఆనందరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పన్నెండేళ్ల తర్వాత 2026లో బొలుచులమ్మ తల్లి జాతర జరగటం జరిగింది. మరి ఏదైతే బొలుచులమ్మ జాతర 2014లో ఆనాటి మంత్రి పైడికొండ మాణిక్యాలరావు గారి యొక్క చొరవతో, ఆయన యొక్క దృఢ సంకల్పంతో ఇవాళ ఏదైతే బొలుచులమ్మ తల్లి ఉన్నదో, బొలుచులమ్మ తల్లి తాడేపల్లిగూడెం ప్రజలకే కాకుండా, ఈ నియోజకవర్గ ప్రజలకే కాకుండా, ఈ ప్రదేశంలో నుంచి వివిధ రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇలవేల్పుగా, ఇవాళ మన ఇంటి ఆడపడుచుగా, మన ఇలవేల్పుగా, ఇవాళ మనం ఏదైతే ఇంట్లో పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు ఏ జరిగినా అమ్మవారికి చడివిడి పానకం ఇస్తేనే కానీ కార్యక్రమం మనం చేయం. అంత నమ్మకం, అంత విశిష్టత ఉన్నటువంటి అమ్మవారు బొలుచులమ్మ తల్లి అమ్మవారు. ఆ రోజు పైడికొండ మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండటం వల్ల ఇవాళ ఈ గుడి నిర్మాణాన్ని భక్తుల యొక్క సహకారంతో, ఆ రోజు మాణిక్యాలరావు గారి సహకారంతో ఈ గుడి నిర్మాణం రంగరంగ వైభవంగా జరగటం జరిగింది. ఆయన ఉన్నప్పుడే కూడా జాతర చేయటం జరిగింది. అలాగే తర్వాత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఎండోమెంట్స్ మంత్రిగా కొడి సత్యనారాయణ గారి యొక్క హయాంలో అమ్మవారికి వెండి తాపడం కానీ, బంగారం కలెక్ట్ చేయడంలో కానీ, అమ్మవారికి ఉయ్యాలు కానీ, అమ్మవారికి రథ సౌకర్యాలు కానీ అన్ని ఆయన సమక్షంలో జరగటం జరిగింది. అలాగే ఇవాళ 2026లో ఇవాళ ఎవరు ఎమ్మెల్యే గారు ఉంటే ఆవిడ సమక్షంలో జాతర జరగడం జరిగింది. ఇదంతా కూడా శుభ పరిణామం. అలాగే 2014లో ఇప్పుడు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ అప్పుడు ఉండటం జరిగింది. గుడి నిర్మాణంలో నేను నా వంతుగా నేనేం చేశానో, ఈ కమిటీ వారు ఏ అడిగితే
ఎన్ని విధాలుగా నేను సహకరించానో అమ్మవారి మీద అభిమానంతో కమిటీ వారికి తెలుసు, అమ్మవారికి కూడా తెలుసు. ఈ రోజు 12 ఏళ్ల తర్వాత వచ్చిన జాతర మహోత్సవం కూడా ఇవాళ ప్రజల యొక్క సహకారంతోనే జరిగింది. ఇవాళ ప్రజలు ఆనాడు పైడికొండ మాణిక్యాలరావు గారు పిలుపునిచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఎండోమెంట్ మినిస్టర్ కొట్టి సత్యనారాయణ గారు పిలుపునిచ్చిన, ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చిన వరుసలమ్మ మీద ఆదరణ, అభిమానం, భక్తితోనే ఏ కార్యక్రమం అన్నా జరగడం జరిగింది. కానీ ఏ ఒక్కరి వల్ల ఇది జరిగింది కాదు. భక్తుల యొక్క మనోభావాల్ని, భక్తుల యొక్క నమ్మకాన్ని, ఆ నమ్మకంతోనే ఇవాళ అమ్మవారికి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష రేసులో సీనియర్ అడ్వకేట్లు కొవ్వూరి అప్పిరెడ్డి, తోట రాంబాబులు పోటీ పడుతున్నారు. 298 అడ్వకేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, ఉపాధ్యక్షులు, ఈసీ మెంబర్స్ కు పోటీ జరుగుతోంది. గతంలో అధ్యక్షులుగా ఎన్నికైన కొవ్వూరి అప్పిరెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. కొత్తగా తోట రాంబాబు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతోంది. తాడేపల్లిగూడెం అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ 2026-27 సంవత్సరం సంబంధించి ఎలక్షన్స్ అవి జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ అభ్యర్థికి, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, అలాగే జనరల్ సెక్రటరీ అభ్యర్థికి, అలాగే ఎలక్షన్స్ అవి జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఉదయం ఈరోజు 10:30కి ప్రారంభమయ్యాయి. అలాగే సాయంత్రం 5 గంటలకి ఎన్నికలు పోలింగ్ అనేది ముగుస్తుంది. ఈ పోలింగ్ అనంతరం 5:30కి ఓట్లు లెక్కింపు చేసి ఈ రోజునే ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలన్నీ ప్రకటించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నేను, నా పేరు పి వేణుగోపాల్ చౌదరి, అలాగే నాతో పాటుగా పి సుధాకర్ రావు గారు, లీలా మాధవ్ గారిని ఎన్నికల అధికారులుగా బార్ అసోసియేషన్ నిర్మించడం జరిగింది. ఈ ఎన్నికలు అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారో అందరూ కూడా పాల్గొని ఈ ఎన్నికలు వారు ఓటు వేస్తుందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికలకు సంబంధించి అధ్యక్షులు అభ్యర్థులుగా కొవ్వూరి అప్పిరెడ్డి గారు, అట్లాగే ఇంకో అభ్యర్థిగా తోట రాంబాబు గారు వారు పోటీలో ఉన్నారు. టిడ్కో గృహ సముదాయం ఉన్న ప్రాంతాన్ని సకల మౌలిక సౌకర్యాలు కల్పించి ప్రత్యేక పట్టణంగా అభివృద్ధి చేస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం ఎల్లగ్రహారం గ్రామం టిడ్కో గృహ సముదాయంలో సోమవారం లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని గృహప్రవేశాలు చేయించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ నివాసం ఉంటున్న వారందరికీ పట్టణంలో లభించే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్టీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, చాపల రమేష్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వర్తన్పల్లి కాశీ, అడపా ప్రసాద్, ఆకాశపు స్వామి, దువ్వా శ్రీను, మద్దాల మణికుమార్, వాడపల్లి సుబ్బరాజు, గొర్రెల శ్రీధర్, పసలకొండ, పాలూరి వెంకటేశ్వరరావు, పసుమర్తి రామలక్ష్మణ్, పట్నాల రాంపండు, నరిసే సోమేశ్వరరావు, నల్లగంచి రాంబాబు, గట్టిం నాని, మలపాక చిట్టి, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, కూటమి నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే ఎన్టీఆర్ టిడ్కో హౌసెస్ అన్నీ కూడా మరి ప్రజలకు అంకితం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం మా సోదరీమణులందరూ కూడా మరి దాదాపు 5 లక్షల మంది ఇవాళ ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశం కార్యక్రమంలో మాలాంటి ఎమ్మెల్యేలందరినీ, సామాన్యుల్ని పాల్గొనే అవకాశం కల్పించారు. అప్పుడు 2014 నుంచి 19లో నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా అందరి సమక్షంలో ఏ వార్డులో ఎంతమంది ఉంటారంటే 50 ఇళ్ళు ఇస్తారంటే ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇవ్వాలని చెప్తే ఆ రోజు ఇంక ఇళ్ళు లేవనే విధంగా 5370 అప్లికేషన్లు వస్తే అన్ని ఇళ్ళకి మనం శాంక్షన్ తీసుకొచ్చాం. మరి ఆయన ఆలోచన నిరుపేద కూడా అపార్ట్మెంట్ హౌసెస్లో ఉండాలి, అన్ని సౌకర్యాలు ఇవ్వాలి,
ఎత్తకేకి వచ్చినా కానీ అది పడిపోకుండా ఉండాలని ఒక షేర్వాల్ టెక్నాలజీ ఆ రోజులో ఒక అడుగుకి 1880 రూపాయలని ప్రభుత్వ ధర చెల్లించి మీ అందరికీ గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తప్పు చెప్పలేదు, మీకు ఊరికనే ఇస్తానని చెప్పలేదు. 500 రూపాయలు కట్టిన వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ హౌసులు మాత్రమే మనం ఫ్రీగా ఇస్తానని చెప్పాం. అదేవిధంగా దాని తర్వాత ఉన్న ఎస్ఎఫ్టీస్ అన్నింటికి కూడా మరి మీరు లోన్ తీర్చుకోవాలని చెప్పి ఆ రోజు మనకి ఇల్లు అలాట్మెంట్ చేస్తే చాలామంది డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా బుక్ చేసుకుని డబ్బులు కట్టిన మాట వాస్తవం. మరి దురదృష్టవశాత్తు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోవడం, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి చూద్దామని మీరందరూ మోజుపడి ఒకసారి ఓటేస్తే శ్మశానం చేసిన సందర్భం మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మీకు ఎందుకు ఇదే టిడ్కో ఇళ్లలో కనీస సౌకర్యాలు కాదు అన్ని తప్పులు పట్టేసి పాములు ఉన్న సందర్భాలు కూడా మేము వీడియోలు పెట్టాం చూడండి, జనసేన పార్టీ తరఫున ఆ రోజు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ కూడా మన ఇల్లు కట్టుకుంటే ఒక ఇంటి ఓనర్ ఏ రకంగా అయితే కష్టపడతాడో అదేవిధంగా టైల్స్ వేయించి బాత్రూములు వెస్ట్రన్ టైప్ అప్పుడు మేము పెట్టించాం. ఇదివరకు ఏ విలేజ్లో కూడా రోడ్డు లేదు. ఇవాళ మనం వచ్చిన 2 సంవత్సరాలు చెప్తా ఉన్నా అన్ని రోడ్లు వేయించుకోగలిగాం. ఏ విలేజ్కి రోడ్డు లేని పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో మరి ఇంత సిఎంఆర్ఎఫ్ మరి ఏదైతే ఉందో మెడికల్ ఎమర్జెన్సీకి ఇచ్చే డబ్బుల్లో దాదాపుగా 6 కోట్ల రూపాయలని తాడేపూడి కాన్స్టిట్యున్సీకి 2 సంవత్సరాల్లో తెచ్చా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు కృషి కాదని అడుగుతున్నా. అక్కడ పార్టీ చూడలేదు. ఆ హై స్కూల్కి దాదాపు 2 కోట్లతో ఏ పోలీస్ ట్రైనింగ్ అవ్వాలన్నా ఎక్కడ అయ్యే విధంగా బాక్స్ క్రికెట్ని పెట్టాం, వాకింగ్ ట్రాక్ పెట్టాం, కళావేదిక పెట్టాం, మరి ఇండోర్ స్టేడియం అక్కడ కూడా వుడ్ కోర్టులు వేయించాం, షటిల్ కోర్టులు వేయించాం, యోగా దాంట్లో యోగా చేసుకునే ఒక పెద్ద హాల్ కూడా నిర్మాణం చేసాం, టేబుల్ టెన్నిస్ పెట్టాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కనపడిన వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి నేను పట్టించుకోను. మీరు ఏ రోజైతే ఓటేసారో ఆ రోజు నుంచి నేను లెక్క పెట్టుకున్న రోజులు ఇవన్నీ మీకోసం, నా కోసం మీరు ఒక ఓటేస్తే మీకోసం నేను ఎన్ని చేయాలని కూడా చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. ఇది చూపిస్తాం, చేసి చూపిస్తాం, చెప్పడం కాదు, మేము చూపించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి మీరు అంత మద్దతు ఇవ్వాలని, ఇది ఇంత అందంగా తీశాడు సాయశక్తిలో కృషి చేసిన మన ఎమ్మెల్యే గారు. అంటే చేతికి ఎముక లేకుండా ఆయన సొంత రూపాయలు తీసి ప్రజా సంక్షేమం కానీ ప్రజలు ఆదుకుంటాం కానీ అభివృద్ధిలో నేను ఉన్నాను అని ఖర్చు పెట్టే ఎమ్మెల్యేలు ఈ 70 సంవత్సరాల్లో తాడేపల్లి చరిత్రలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసాం మనం. ఎవరో కూడా ఆ జేబులో రూపాయలు తీసుకుని ఖర్చు పెట్టిన పెద్ద మనుషులు లేరు. ఎవరన్నా వాళ్ళకి వస్తే తీసి జేబులో వేసుకున్నాను. అటువంటిది కాకుండా ఈరోజు ఇందులో ఉదాహరణ బలుసులమూడి జాతర ఒంటి చేత్తో ఆయన పెద్ద ఎత్తున కష్టపడి ఎవరికి మాట రాకుండా ఏ నాయకులు పేరు పెట్టకుండా పెద్ద ఎత్తున చేయటమే కాకుండా మరి అమ్మవారికి ఆ అలంకరణప్రాయంగా 10 లక్షల రూపాయలు సొంత రూపాయలతో ఆవిడకి బంగారు కంఠహారం చేయించిన గొప్ప వ్యక్తి ఆయన. 5,50,000 రూపాయలు సందా ఇస్తే మళ్ళీ 50 గ్రాములు బంగారం ఇచ్చి, ఈ రోజుల్లో 50 గ్రాములు బంగారం అంటే 10 లక్షలు ఇచ్చి మరి ఆవిడకి కంఠహారం చేయించారు. ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కావాలనే కోరుకుంటారు సమాజంలో. అప్పుడే మన సమాజం ఈ రెండూ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది, అలాగే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా టిడ్కో ఫ్లాట్స్ గత 6-5 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసి అది అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజును పూర్తి చేపించి మీ అందరికీ కూడా ప్లాట్ అలాట్మెంట్ అయిన ప్రతి లబ్ధిదారులకి కూడా ఈ రోజు తాళాలు గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మీ అందరికీ గృహప్రవేశ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మన అమరావతికి చట్టబద్ధత కల్పించి తీర్మానం పంపించింది ఒకటి. రెండవది నిన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు పండుగ ఏంటంటే ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇల్లు గృహప్రవేశం పండుగ. ఇది చాలా సంతోషదాయకం. ఇది మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో బిజీగా ఉన్నా సరే ఆయన ఈ కార్యక్రమం చూసుకుని వెళ్తానని చెప్పి ఆయన ఈ కార్యక్రమం వచ్చి మనందరితోటి ఈ టైం స్పెండ్ చేసి మనందరి మధ్య సంతోషం తెలియజేస్తూ లబ్ధిదారులు ఎవరికి వాళ్ళు బాధ్యతలో వ్యవహరించి ఆయన మనం పైన ఉన్నాం కదా కింద వాళ్ళు చూసుకుంటారు, ఎవరికాల్లో బాధ్యత ఉండి ఏ ఇబ్బందులు లేకుండా ముందుగా అందరూ ఒక అన్నదమ్ముల్లాగా ఒక ఇంటి మనుషుల్లాగా ప్రవర్తించాలని. గడిచిన 2014-19 సమయంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు సుమారుగా 5,376 ఇళ్ళు ఇక్కడ శాంక్షన్ చేయించి ప్రతి వార్డు కౌన్సిలర్తో కూడా
ముందుగా 50 ఇళ్ళు వస్తే మేము ఎవరెవరికి సరిపెట్టాలని అడిగినప్పుడు మరి అక్కడ ఆ రోజు ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఒప్పించి సుమారుగా 5,376 ఇళ్ళు ఇక్కడ తీసుకురావడం, ప్రతి కౌన్సిలర్ కూడా సుమారుగా 150 ఇళ్ళు ప్రతి వార్డుకి వచ్చే విధంగా కూడా పూర్తిగా కృషి చేసిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి దక్కుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మరి అభివృద్ధి పదంలో ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే మరి ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఎప్పుడూ ప్రజల కోసం నిరంతరం ఆలోచించి ప్రతిరోజు కూడా అభివృద్ధి పదం పరిగెట్టించాలి నియోజకవర్గంలో అని చెప్పి మన అసెంబ్లీలో కూడా మన నియోజకవర్గం కోసం పెద్ద ఎత్తున గలవెప్పి తాడేపల్లి నియోజకవర్గానికి అత్యధిక మరి ఏదైతే నిధులు తీసుకురావడానికి ముందుకు వచ్చిన ఘనత మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఈ బ్లాక్లో ఉన్న 640 మందికి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఆయన చైర్మన్గా ఉండగా అందరినీ కూడా ఈ ఏ బ్లాక్కి ఎవరి దగ్గర కూడా 500 రూపాయలు తీసుకొని ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ గత గవర్నమెంట్లో 500 లబ్ధిదారులు అందరూ తెలుసు, కానీ వాళ్ళు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చిన ఇల్లు కూడా వాళ్ళ బంధువులకి వాళ్ళకి కూడా అమ్మేసుకుంటే ఎమ్మెల్యే గారు ఆ లిస్టులన్నీ బయటకు తీసి జెన్యున్ ఎవరైతే ఉన్నారో 2018-17 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించడం ఇది ఒక రికార్డు. ఎందుకంటే పోయిన దాన్ని ఆయన మళ్ళీ తిరిగి తీసుకొచ్చి 640 మందికి కూడా ఈరోజు పట్టాలు ఇవ్వడం అంటే మాటలు కాదు. ఈ ఇళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారంటే 9 సంవత్సరాలు కృషి చేసింది. అది మేము అందరం సంవత్సరాలు యాక్చువల్గా ఈ గ్రాంట్ వచ్చినప్పుడు వాటికి 50 ఇళ్ళే శాంక్షన్ చేశారు. ఎమ్మెల్యే గారు ఆ రోజున్న ప్రభుత్వంతో మాట్లాడి 5,376 ఇళ్ళు శాంక్షన్ చేసి ఆ రోజు ప్రతి కౌన్సిలర్ కూడా దగ్గర కూర్చోబెట్టి ఒక మన హోంవర్క్ చేయించాడు. ఎందుకంటే పేదలకు ఇల్లు వచ్చేది 500 ఇళ్ళకి కూడా ఆయన సొంత డబ్బులు కట్టాడు ఆ రోజు. అటువంటి వ్యక్తి భవిష్యత్తులో మరింత మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో శ్రీ గోపాలస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం, శ్రీ బైరాగి మఠంలో శ్రీరామనవమి మహోత్సవాల్లో ఆదివారం రాత్రి శ్రీ సీతారాముల వారిని అంగరంగ వైభవంగా అలంకరించి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి మహోత్సవములు ఆలయ ఈవో ఫిట్ పర్సన్ బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు త్రిలోచనదాస్, ఉప అర్చకులు పూర్ణచంద్ర త్రిపాఠి, యజ్ఞ బ్రహ్మ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో కస్బా పెంటపాడు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం జూనియర్ సివిల్ జడ్జ్ కె లలితాదేవి కుటుంబ సమేతంగా గోపాలస్వామి వారిని దర్శించుకుని పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవంలో పాల్గొన్నారు. శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. శ్రీ బైరాగి మఠం, శ్రీ పుష్కరిణి దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తోట గోపి, గంధం సతీష్, గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, తోట రాజా, పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, మల్లెల వెంకటస్వామి, చోడగిరి చిన్నబాబు, ఇమ్మంది లక్ష్మణరావు, శివరామకృష్ణ, గోక వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇరవై 26వ తారీఖున అంకురార్పణ చేసుకుని శ్రీరామనవమి వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహించుకుంటున్నాము. 27వ తారీఖున శ్రీరామనవమి కళ్యాణం చేసుకున్నాం, సీతారాముల కళ్యాణం చేసుకున్నాము. నిన్నటి రోజున అత్యద్భుతంగా రథయాత్ర కార్యక్రమం కూడా మనం చేసుకున్నామండి. ఈరోజు ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ దంపతుల్ని మన తెప్పలో హంసవాహనంలో ప్రతిష్ఠించుకొని కన్నుల పండుగగా చక్కగా మనందరం కూడా తిలకించుండగా విహారయాత్ర, నౌకా విహారయాత్ర చేశారు. ఆ శ్రీరామచంద్రమూర్తి గోపాలస్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాల నుండి వారి కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని, అలాగే గ్రామము, మన రాష్ట్రము, దేశము అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసుకోవడానికి గల కారణము లోకా సమస్త సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అనే సందంగా మనం అందరం కూడా చల్లగా ఉండాలని మనం స్వామివారి యొక్క కళ్యాణ వేడుకల్ని నిర్వర్తించుకున్నాము. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ పేరైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో చక్కటి ఆయన ఇచ్చిన సూచనలతో, వారు ఇచ్చిన సలహా సంప్రదింపులతో మనం ప్రతి చోట కూడా, ప్రతి దేవాలయంలో కూడా అంగరంగ వైభవంగా మన కార్యక్రమాలు చేసుకుంటున్నాము. కూటమి పార్టీలు ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేయాలని, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఏపీ ఆప్కాప్ చైర్మన్, టీడీపీ ఉంగుటూరు ఇన్ఛార్జ్ గాండి వీరాంజనేయులు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం రాత్రి నిడమర్రు సెంటర్లో ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి టీడీపీ పార్టీ భారీ బహిరంగ సభను పార్టీ ఇన్ఛార్జ్ గండి వీరాంజనేయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తొలుత బేమడోలు, ఉంగుటూరు మండలాల నుండి పార్టీ శ్రేణులు, నారాయణపురం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభావేదిక వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గండి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఐక్యంగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ పరస్పరం గౌరవించుకోవాలని తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పనితీరును ప్రశంసించారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వారి అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. దయచేసి అందరూ వినవలసిగా కోరుచున్నాం.
అలనాడు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారో ఈ రోజు వరకు కూడా ఆయన పెట్టినటువంటి వినూత్నమైన కార్యక్రమాలు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా ముందుగా చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టుకోకపోతే నష్టపోయేది మనం అందరం అన్న విషయాన్ని మళ్ళా కాసుకుని కూర్చున్నాడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా వస్తానన్నారు నాయకులు. మన దగ్గర ఏదో చిన్న చిన్న అరమరికలు పెట్టుకుని వాటిని పెద్ద చేసేద్దాం, వాటినంతా కూడా మనం అంతా కూడా చేసేసి రానున్న రోజుల్లో వీళ్ళకి గొడవలు పెట్టేసని గోపికాడ నక్కలాగా కూర్చుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రాగల రోజుల్లో మనం కనుక కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం నుంచి తొలగించకపోతే, ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే జనసేన ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు నా దృష్టిలో పెడితే ఖచ్చితంగా 100% కూడా కూర్చోబెట్టి మాట్లాడి కూటమి ధర్మాన్ని పాటించేటట్టు చూసే బాధ్యత నాది. అలాగని జనసేన పార్టీ వైపు కూడా తప్పు జరగకుండా చూసే బాధ్యత ధర్మరాజు గారు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేనంతా కూడా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా. ఇదంతా కూడా మన మిత్రపక్ష ఎమ్మెల్యే, మనంతా కూడా మన శాసనసభ్యుడు, ఆయన ప్రోటోకాల్ ఆయనకి ఇవ్వాలి, ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఈ నియోజకవర్గంలో ఈ 20 నెలల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కూటమి ధర్మాన్ని పాటించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, బలాబలాల ప్రకారం వెళ్ళాలి, ఎక్కడ ఏ ఇబ్బందున్నా సర్దుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతా ఉన్నా ధర్మరాజు గారు చేసిన అది మన తెలుగుదేశం పార్టీ చేసినట్టు అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే వేరే చోట చేసిన అది జనసేన చేసిందని అనుకోవాలి, భారతీయ జనతా పార్టీ అందతో చేసింది అనుకోవాలి. ఇలా అనుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలం తప్ప మిగతా విషయాల్లో కూడా మనం ఎక్కడా కూడా అమరిక లేకుండా ముందుకెళ్దామని 4 మండలాలు ఇవాళ బ్రహ్మాండంగా జరిపారు. పార్లమెంట్ లో మనకి 25 ఎంపీలు ఉంటే అందులో తెలుగుదేశం పార్టీకి 17 మంది ఉంటే, మొదటి ర్యాంకు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు అయితే, 2వ ర్యాంకు రామ్మోహన్ గారు నాయుడు గారు అయితే, 3వ ర్యాంకు మన ఎంపీ మహేష్ యాదవ్ గారు అనే విషయాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి అటువంటిది కూడా ఖచ్చితంగా ఆయన మీద ఏదైతే నిందొచ్చిందో ఆ నిందంతా కూడా రూపుమాపుకొని అన్ని కార్యక్రమాలు చేయడానికి అతి త్వరలో ఎంపీ గారు మన ముందుకు వస్తారన్న విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో P4లో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన నియోజకవర్గ అధికారులకు, నాయకులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ P4లో మొదటి స్థానం సాధించిన సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం పట్టణం 13వ వార్డులో జన సైనికుడు ముత్యాలరావుకు ఆటోను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, పెంటపాడు ఎస్ఐ స్వామి, అలంపురం దాత, కొలనవాడు పెదకృష్ణం రాజులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ P4లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న అట్టడుగు ప్రాంతాల ప్రజలను దత్తత తీసుకుని వారికి ఉన్న అవసరాలు తీర్చడమే లక్ష్యమని, అదేవిధంగా తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తానని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఇతకోడ తాతాజీ, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, నర్సే సోమేశ్వరరావు ఎమ్మెల్యేను సత్కరించారు. పసలకొండ, పసుమర్తి రామలక్ష్మణ్, వట్టికోటి అబ్బు, బేతినగిరి, వాడపల్లి వెంకట సుబ్బరాజు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ సునీల్ కుమార్, రాజేశ్వరి, తోటరాజా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు గ్రంథి సత్యనారాయణ, రవి అగర్వాల్, వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి, మద్దాల మణికుమార్, చాపల రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా P4 కార్యక్రమంలో భాగస్థులు చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని గంటల సమయాన్ని వెచ్చించి అందరు ఎమ్మెల్యేలతోనూ, అందరు బాధ్యత గల అధికారులతోనూ మాట్లాడడం జరిగి దాదాపు సంవత్సర కాలంలో మనం చాలా మందితో చూసాం. ఈ లోపల అధికారులంతా కూడా ఎవరు నిజానికి పూర్ అనేది వెరిఫై చేసి ముందు వేలలో వచ్చినప్పుడు కూడా దాన్ని 480 మంది రియల్గా మనం గవర్నమెంట్ మీద ఏమి చేయలేని పరిస్థితుల్లో
నిస్సహాయ పరిస్థితులు ఉన్నారని చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా నాకు తోచిన సహాయాన్ని వచ్చిన వాళ్ళందరికీ చేస్తానే ఉన్నాను. అయినప్పుడు కూడా ఈరోజు మరికొన్ని కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీఎం గారికి మనం చెప్పాం, నేను కానీ మీరు కానీ ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు ఏదైతే 10 మందిని ఆదుకున్నారో అదే మనల్ని కాపాడు తప్ప మీరు దాచుకున్న డబ్బు మాత్రం మీకు కూడా ఏం పట్టుకెళ్ళారు. కాబట్టి అది సత్యాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి నన్ను నిజంగా కూడా నాకు ఎంత ఉందో ఎంతలేదు తెలియదు, కానీ ఇవన్నీ చేయడానికి ఆ భగవంతుడు శక్తి ఇచ్చాడు. తప్పనిసరిగా నాతో పాటు మీరు భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నా. నేను చెప్పానని మీరు చేయకండి, దీనివల్ల మీకు కూడా మంచి ఫలితం అనేది వస్తుందని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం చేసి దాన ధర్మాలే మనల్ని కాపాడుతాయి. మనం ఏదైతే పాపం చేసి పూజ చేసిన డబ్బు ఏది కూడా మన దాకా ఉండదు, మన సుఖం కూడా ఉండదు. కాబట్టి అది తెలుసు. కాబట్టి నిజంగా కూడా మా ఇంట్లో కూడా నన్ను ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడ సంతకం పెట్టి అమ్ముకుంటానికి ఇబ్బంది లేదు, ఏదైనా చేయడానికి కూడా నాకు మా ఇంట్లో కూడా ఇబ్బంది లేదు. మనం ఉన్నా కూడా హ్యాపీగా ఉన్నాం. ఇవాళ సామాన్యుడిని ఎమ్మెల్యే చేశారు. ఈ ప్రజలు రుణం తీర్చుకునే విధంగా మనం పనిచేయాలనుకున్నాం, చేస్తూ ఉన్నాం. అంతేగాని ఎవరు గుర్తించారు నాకు అనవసరం. ఏదైతే P4లో భాగస్వామ్యం చేయడం నాకు 2014లో మున్సిపల్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇస్తే అప్పుడు నేను ఒకటే ఆలోచన చేశాను, ప్రభుత్వంలో ఎప్పుడు నిధులు కొరత ఉంటాయి, ఏ గవర్నమెంట్ ఉన్నా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల డబ్బులతో ఆ రోజు మనం విడిపోయిన రాష్ట్రాన్ని సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల భాగస్వామ్యం చేయమని ఆ రోజు కూడా చెప్పడం మొదలెట్టారు. అప్పుడు తాడేపూడిలో మొత్తం ఉన్న LED లైట్లన్నీ కూడా ప్రజల సహకారంతో ఇచ్చారు. నాకు అయింది 10 లక్షలు, 1,90,00,000 ప్రజల నుంచి ఇచ్చారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు బొలుసులమ్మ గుడి, చిన్న గుడి, జాతర చేయాలని అక్కడ మాట వచ్చి జాతర చేద్దానని చెప్తే నాకు ఆ రోజు తాతాజీ గారు కానీ అందరూ సహకరించి ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేసే 12 సంవత్సరాల క్రితం. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మనమే ఆ కార్యక్రమం చేసే అవకాశం ఆ తల్లి మనకి ఇచ్చింది. బాగా చేయించుకుందాం కాబట్టి మీ అందరి సహకారంతో చాలా బాగా చేసాం. అభివృద్ధిలో కూడా ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఆ రోజు ఏదైతే 53 ఎకరాల పంపు చెరువుని 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మనం శాంక్షన్ చేయించాం. దాని మీద లీగల్ క్లియర్ చేయడం నా సొంత డబ్బులు 18 లక్షలు ఖర్చు పెట్టాను. దానికి చేసి ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు ఆ పనులు కూడా అవ్వకుండా చేసి గడిచిన 5 సంవత్సరాలు కూడా దాన్ని చేయలేదు. మళ్ళీ ఆ పని కూడా ఆ భగవంతుడు నాతో చేయిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో మీకు ఆ పంపు చెరువుని ప్రజలకు అంకితం చేసే దిశగా ఇవాళ అధికారులు పనిచేస్తూ ఉన్నారు, కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. మేము వ్యతిరేకించాం. ఓ పక్కన ఎమ్మెల్యేగా నెగ్గావు, ఇప్పుడే 3 రూపాయలు వచ్చేది నీకు, మళ్ళీ 5 లక్షలు. ఇక్కడ ఏంటంటే అక్కడ 5 లక్షలు ఇచ్చి ఊరుకోలేదు ఈయన. మళ్ళీ ఆ కుటుంబాన్ని తీసుకుని మాతో సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి, ఆయన తెలుగుదేశం నాయకుడు, నేను ఇచ్చాను 5 లక్షలు ఇచ్చాను ఈయనకి, ఈ పిల్లల చదువులకి వాటికి ఇంక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఆదుకోవాలి ఇంకా అని మరి వాళ్ళకి మళ్ళీ సీఎం గారితో భరోసా ఇప్పించాడు పిల్లలకి చదువులకి. సీఎం గారు మళ్ళీ ఆయనకి 5 లక్షలు మా ఎదురుగానే ఒక 5 లక్షలు ఇప్పుడే కాకుండా ఆ పిల్లల చదువులకు కూడా. ఈ రకంగా ఈయన ఎడం చేయికి ఇచ్చింది కుడి చేయి తెలియదు, కుడి చేయికి ఇచ్చింది ఎడం చేయి తెలియదు. ఇంకా మాకేం తెలుస్తుంది? మేము ఏదో అలా పక్కన చెప్పినారు, చాలా ఉన్నాయి. అందుకని ఆయన భగవంతుడు ఇచ్చాడు మాకు, నేను ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ అవుతాను లేదు, నాకు అవసరం లేదు. నా దగ్గర కష్టమైన వచ్చి దేహం వచ్చిన వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అన్నయ్య, వాళ్ళకి ఏమైనా సహకారం పంపుదాం అని చెప్పడం జరిగింది. ఈరోజు మా ఛాంబర్ నుంచి కూడా మెంబర్లో మరి మా వైస్ ప్రెసిడెంట్ గారు, మా జనరల్ అందరూ వచ్చారు. ఎందుకంటే ఛాంబర్ ఎవరు ప్రజాప్రతినిధిగా నెగ్గినా వారికి అనుగుణంగా ఛాంబర్లో ఆయనకు కావలసిన ఏ పని చెప్తే ఆ పని, అటు ఫ్లెక్స్ వచ్చినా, ఇటు వరదలు వచ్చినా, ఇంకోటి వచ్చినా ముందుకు తీసుకెళ్ళడం జరుగుద్ది. మరి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎమ్మెల్యే గారికి పెద్ద ఎత్తున ఛాంబర్ అందరూ సహకరించి ఆయన గౌరవం నిలబడే విధంగా 5 లక్షల రూపాయలు తెచ్చి ఛాంబర్కి ద్వారా ఎమ్మెల్యే గారి చేతులు ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణం, అలాగే తాడేపల్లిగూడెం రూరల్ మండలం, పెండపాడు మండలం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ కార్యక్రమంలో P4 భాగస్వామ్యంలో, అంటే పీపుల్స్ ప్రజల ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పేదరిక నిర్మూలన సాధ్యం కార్యక్రమమే P4 కార్యక్రమం. దీనికి మరి తాడేపల్లిగూడెం పట్టణంలో 8,269 కుటుంబాలని ఆర్థికేతర అవసరాలతో ముందుగా ప్రభుత్వం సర్వే చేసి గుర్తించింది. తదనంతరం దీన్ని మన శాసనసభ్యులు వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరొకరి సహాయం లేకుండా ముందుకు సాగలేవు, అటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరలా తిరిగి రీసర్వే చేయించడానికి ఆదేశాలు ఇచ్చారు. దాన్ని తూచా తప్పకుండా మరి 3 మండలాల్లోనూ పట్టణంలోనూ కూడా సిబ్బంది సర్వే చేసిన తర్వాత
494 మందిని మనం గుర్తించడం జరిగింది. ఈ 494 మంది కూడా దఫాలుగా ఆయా గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి నాయకత్వ శ్రేణితో పాటుగా శాసనసభ్యుల వారు కూడా తన వంతు పాత్రను కూడా పోషిస్తూ ఈ రోజు ఈ పీపూర్ కార్యక్రమాన్ని నిరంతరంగా మరి ఎక్కడా లేని విధంగా ఇక్కడ వ్యక్తిగత సహాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అనడంలో సందేహం లేదు. ఆయన ఈ రోజంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అవ్వకముందు కూడా కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ అలాగే చైర్మన్గా ఉన్నప్పుడు ఒక విషయం, ఇక్కడ తాడేపల్లిగూడానికి నిట్టు రాకముందు అది ఏలూరు శాంక్షన్ అవుతుందంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండగా మేము మా మేనేజ్మెంట్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఢిల్లీ వచ్చి ఆయన సొంత డబ్బుతో ఢిల్లీ వచ్చి అక్కడ ఆ విధంగా చేసి మా ఎమ్మెల్యే గారు ఆ రోజుని బయటకొండ మాణిక్యలరావు ఉన్నా ఈయన స్వతహా కల్పించుకుని ఆ రోజుని నిట్టోస్తానికే చేసినందుకు ముందుగా మా వాసవి ఎడ్యుకేషన్ సొసైటీ తరపుని ఎమ్మెల్యే గారి ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఈయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అందరికీ తెలుసు అసలే తాడేపల్లిగూడాన్ని 11 సంవత్సరాల నుంచి మనకు రోడ్లు లేకపోయినా ఏం లేకపోయినా సరే ఆయన వచ్చిన వెంటనే సొంత నిధులు అంటే ముందు ఇక్కడికి ఎవరు కూడా కాంట్రాక్ట్స్ ఎవరు రాకపోతే ఆయన సొంతంగా ₹1,00,00,000 ముందిచ్చి ఈ ₹1,00,00,000 మీకు ఇస్తున్నాను, ముందు రోడ్లు వేయండి మొదలండి, తర్వాత బిల్డింగ్స్ నేను తీసుకొచ్చి ఇస్తాను సొంత పూజ అని చెప్పి ఆయన చెప్పడం కూడా 2-3 సార్లు కూడా మా ఎదురుగుండా కూడా చెప్పడం జరిగింది. ముందుగా మా అందరి తరఫున కూడా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కూడా ఆయనకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసు. ఎన్నో పథకాలు చేయాలని మీరు మరీ ఉన్నత స్థితికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల స్థాయిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్ ఎమ్మెల్యే స్వీకరించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, కొత్త పెన్షన్లకు సంబంధించిన పలు అభ్యర్థనలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతంగా ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని మండల స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, మండల రెవెన్యూ అధికారి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పడమరి విప్పరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మొదటి వార్షిక మహోత్సవములు మార్చి 4 నుండి మార్చి 6 వరకు వైభవంగా జరిగాయి. దానిలో భాగంగా మార్చి 29 ఆదివారం సాయంత్రం మేళ తాళాలతో, కోలాట భజన బృందంతో మహాసహస్రావధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావుని ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య దంపతులు, ఉత్సవ కమిటీ గ్రామస్తులు ఆహ్వానించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని గరికపాటి నరసింహారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరికపాటి నరసింహారావుచే ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రజలందరూ పాల్గొన్నారు. పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత. భాద్రపద శుద్ధ పాడ్యమి 1958 సెప్టెంబర్ 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. గారు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. 1978 జూలై 23వ తేదీ గురు పౌర్ణమి రోజున వరంగల్ జిల్లా నర్సింపేట గ్రామంలో ప్రవచనాలు ప్రారంభించారు. 1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 325 అష్టావధానాలు, 10 శతావధానాలు. 1996 మే నెలలో కాకినాడ పట్టణంలో 1116 మంది పృచ్ఛికులతో
21 రోజుల పాటు మహాసహస్రావధానం చేసి 750 పద్యాలు ఏకదాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరొందారు. ఆయన అసాధారణ ధారణ సంపత్తికి నిలువుటద్దంగా ధారణ బ్రహ్మరాక్షసుడు, అమెరికా అవధాన భారతి వంటి బిరుదులను చెప్పవచ్చు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్మికులు స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వేడనాడి వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి నరసింహారావు, కొడమంచెలి బాబు, ధనరాజు, శ్రీను, దయామణి, భాను, ప్రసాదు తదితరులు నాయకత్వం వహించారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంచాలనేది ప్రధాన డిమాండ్ గా ఉంది. కార్మికులకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులకి 26,000 జీతం ఇవ్వాలని, అలాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 12 PRCని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే అంశం కూడా దీంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కానీ అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి వాళ్ళ నైపుణ్యం తగ్గని జీతాలు ఇవ్వట్లేదు. అందుకోసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా కార్మికులకు సంబంధించి సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు. ఆ సంక్షేమ పథకాలు అందరికీ అమలు కావడం కోసం ఇళ్ల స్థలాలు, అలాగే ఫెన్సులు ఇటువంటి కూడా కార్మికులు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మున్సిపల్ కార్మికులకి చాలా అన్యాయం చేస్తూ ఉంది. వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న కార్మికులకి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అందరూ కూడా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు ఉంటే మున్సిపాలిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్లకి 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసి వాళ్ళని ముందుగానే పంపించే పరిస్థితి చేస్తూ ఉంది. అందుకోసం రిటైర్మెంట్ వయసు ఏదైతే ఉందో 62 సంవత్సరాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మేము డిమాండ్తో పాటుగా గత సంవత్సరం సంబంధించి మేము 17 రోజులు సమ్మె చేసాం. ఈ 17 రోజుల సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆ 17 రోజుల సమ్మె సందర్భంగా వచ్చినట్టు ఏదైతే హామీ ఉందో హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ కార్మికులకు నష్టం చేకూరుస్తుంది అనేటటువంటిది మా అభిప్రాయం. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి తీర్పుని అమలుపరచాల్సినటువంటి స్టేట్ గవర్నమెంట్ అమలుపరచట్లేదు. మిగతా రాష్ట్రాల్లో అమలుపరుస్తున్నాయి, ఇక్కడ అమలుపరచట్లేదు. ఏ రాష్ట్రంలో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉండకూడదు, అందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఎవరు అమలుపరచట్లేదు. ఇంకా మరి మనం ఎవరిని అడగాలనేటటువంటిది అంటే మా యూనియన్ ద్వారానే మేము ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి పెట్టుకున్నాం. తర్వాత లేటెస్ట్ గా గురుకులాల్లోనూ కార్పొరేషన్ లోను పనిచేస్తున్న వాళ్ళందరికీ 62 సంవత్సరాలకి మామూలుగా రిటైర్మెంట్ వయసు పెంచి మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి 62 సంవత్సరాలు పెంచలేదు. అలాగే చనిపోయినటువంటి కార్మికుల్లో స్థానంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను ఒకరిని ఉద్యోగం ఇవ్వాల్సినటువంటిది అనేటటువంటిది ఉన్న ఈ రోజు వరకు ఎవరికి ఉద్యోగాలలో ఎవరిని నియమించలేదు. ఇవన్నీ కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు అన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ మేము తీవ్రంగా సిఐటియు తరఫున మేము ఖండిస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి లక్ష్యంగా P4 విధానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఆ పథకం ప్రవేశపెట్టి సంవత్సరం కావస్తున్న సందర్భంగా జిల్లాలో P4 అమల్లో ప్రథమ స్థానంలో ఉన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అధికారులు, అనధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం సాయంత్రం భీమవరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బొలిశెట్టి శ్రీనివాస్ అవార్డు తీసుకోబోతున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంలతో పాటు జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధిని ఎమ్మెల్యే దాతల సహకారంతో కోట్లాది రూపాయలు సేకరించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా P4 అవార్డు స్వీకరించబోతున్న బొలిశెట్టి శ్రీనివాస్ కు నియోజకవర్గంలో కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, రాజేశ్వరి, వర్తన్పల్లి కాశీ, పుల్లాబాబీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, మొద్దాల లక్ష్మీ ప్రసన్న, కామిశెట్టి శ్రీనివాస్, వెజ్జురత్న కుమారి, ప్రశాంతి, కళ్యాణి, పైబోయిన వెంకటరామయ్య, పసలకొండ, పసుమర్తి రామలక్ష్మణ్, బేతినగిరి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రూరల్ మండలం రామన్నగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దిపాటి రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర వృక్షమైన వేప చెట్టు ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో ఎండిపోతుండటంపై సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు స్పందించారు. వేప చెట్టుకి సోకుతున్న ఈ వ్యాధికి కారణం డైబ్యాక్ అనే శిలీంధ్ర వ్యాధి టీ దోమ అని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు ఈ విషయంలో తగు సలహాల కోసం ఆయా ప్రాంతాలలో కృషి విజ్ఞాన కేంద్రాలను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించాలని వైస్ ఛాన్సలర్ సూచించారు. మా శాస్త్రవేత్తల బృందానికి మరి వేప చెట్లు ఎక్కువగా చనిపోతున్నాయని, మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ చనిపోతున్నాయని మా దృష్టికి వచ్చింది. రైతులు ఇటు ప్రజలు కూడా చాలా ఆందోళన పడతా ఉన్నారు. సో దాని దృష్ట్యా మేము దాని మీద పరిశీలన చేస్తే దీనికి 2 కారణాలు అనేది మనం తెలుస్తా ఉండే. ఒకటి డైబ్యాక్ అంటే ఎండు తొగులు, అలాగే టీ మస్కిటో బగ్ అంటే టీ దోమ అని అంటారు. ఈ 2 దాడి చేయడం వల్ల మనకి ఏదైతే ఈ శిలీంధ్రం ఏదైతే కణజాలం మీద దాడి చేయడం వల్ల మనకి కింద అంటే వేరు వ్యవస్థ నుంచి వెళ్ళేటువంటి నీళ్లు పైకి వెళ్లకుండా అయిపోవడం వల్ల పైనుంచి కొమ్మలు నిండుకుంటూ వస్తూ ఉంటుందండి. అలాగే మనకి టీ మస్కిటో దోమ వల్ల కూడా మన పూలు, ఆకులు అన్ని రసం పీల్చి ఈ అన్ని కూడా మరి ఎండిపోవడం జరుగుతుంది. దీంతో కూడా మరి అంటే ఈ టీ మస్కిటో బగ్ వల్ల కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంది. అందుకనే మొక్కలు, చెట్లు, చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద వృక్షాల వరకు ఎండిపోవడం జరుగుతుంది. దీనికి మరి ముఖ్య కారణాలు అనేది దీనికి మనం సస్యరక్షణ చర్యలు ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ 1 గ్రాము లీటర్ నీటికి కానీ కలిపి, అలాగే మనకి ప్రొఫెనోఫాస్ 2 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే అలాగే ఏదైతే చెట్లు, కొమ్మలు ఇటువంటి ఎండిపోతా ఉంటాయో అవన్నీ పచ్చి ఉండే వరకు కట్ చేసి తగలబెట్టేయాలి. ఏదైనా కింద మన సేంద్రియ ఎరువులు, అలాగే మన వేపపిండి ఇట్లాంటి కూడా పాదులు వేసుకున్నట్టయితే మనకి ఇమ్యూనిటీ శక్తి వచ్చి మరి రికవరీ అవ్వడానికి ఎక్కువ అవకాశం. పార్టీ సిద్ధాంతాలను అనుసరించి సమాజంలోని విభిన్న వర్గాలతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకుని వారి సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా పార్టీని మరింత పటిష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు శిక్షణ కార్యక్రమంలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీను అధ్యక్షతన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం చిన్నతాడేపల్లి వివాన గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రశిక్షణ విభాగం సభ్యులు కోడూరు లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా పూర్వ అధ్యక్షులు నాని తాతాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక, మణిదీప్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆర్ పుల్లాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాదులు అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రశిక్షణ కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, బీజేపీ అనుబంధ సంస్థల నాయకులు కోట రాంబాబు, గట్టిం సింధు, కంచుమతి నాగేశ్వరరావు, కర్రి ప్రభాకర్ బాలాజీ, తమ్మిశెట్టి సత్యనారాయణ, గట్టి మాణిక్యాలరావు, నరసి సోమేశ్వరరావు, పాటి నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, కంచర్ల రాజా, పడాల కావ్యరెడ్డి, కసిరెడ్డి నాగదుర్గ, రామగాని సత్యనారాయణ, గోక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక 21వ వార్డు సీతారాంపేటలో ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా సోమవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 5,000 మందికి అన్న సమారాధన జరిగింది. అన్న ప్రసాద వితరణకు వచ్చిన మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గాజులు, పసుపు, కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రౌతి సోమరాజు మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాల నుండి నూకాలమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా ఈ జాతర ప్రతి సంవత్సరం చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నిమ్మకాయల సత్యనారాయణ, సబ్జా సుబ్బు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీతారాంపేటలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగిన అనంతరం అమ్మవారి సన్నిధి వద్ద ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మీరు ఎంతో వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు అలాగనే ప్రతి ఒక్కరు కూడా నిజంగా అభినందనలు. మరి ఈ అమ్మవారి కృపతో ఈ పట్టణం కానీ నియోజకవర్గం కానీ ఎంతో
సుభిక్షంగా ముందుకు వెళ్తుంది. అమ్మవారి కృపతో అందరికీ మంచి జరగాలని మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేయడం, అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఎంతో ఘనంగా చేయడం ఎంతో శ్రమతో కూడిన పని. మరి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా జరగడానికి ఏర్పాట్లు చేయడం నిజంగా మంచి పరిణామం. ఇక్కడికి వేల మంది, సుమారు ఇప్పటికీ 5,000 మందికి ఇక్కడ అన్న సమారాధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. సుమారు 10,000 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం కమిటీ వాళ్ళ కృషికి అభినందనీయమని తెలిపాలి. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఇంకా ఘనంగా చేసుకుంటూ అమ్మవారి సేవలో ప్రతి ఒక్కరిని మాలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినట్టు ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పూర్వం ఎప్పుడు మాకు తెలియని ముందు నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మాకు తెలిసి 48 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జాతర జరుగుతుందని పెద్దలు చెప్పేవారు. అంతకుముందు ఎంతమంది జరిగిందో తెలియదు. అలాగే సీతారాంపేట ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లు అందరికంటే ముందుగా వెళ్తున్న తల్లి ఇక్కడ నోగాలమ్మ తల్లి. ఈ అమ్మవారిని కోరిన వారికి అనుకున్న కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా సుమారు 4-5 వార్డుల నుంచి ఇక్కడ అమ్మవారికి సేర, పానకం, సెలవిడి వడపప్పు తీసుకొచ్చి అమ్మవారిని కోరిన కోరికలు కోరడం, వాళ్ళు అనుకున్న పనులు జరగడంతో ఈ అమ్మవారు మంచి ప్రసిద్ధి చెందింది ఇక్కడ. అలాగే గత 10 ఏళ్ళ జరిగిన జాతర అంగరంగ వైభవం జాతర జరిగింది. అలాగే ఇవాళ సుమారు 10,000 మందికి మీ ప్రజలందరూ సహకారాలతో ఇక్కడ 10,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం అయింది. ఈ అన్నదానం ఏర్పాటు చేసిన మా కమిటీ సభ్యులందరికీ, అలాగే ఈ వార్డులో ఉన్న ప్రజలకు కానీ మాకు ధనసహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉండదు. శ్రీ నూకాలమ్మ తల్లి మహోత్సవంలో భాగంగా ఈ రోజున భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. సుమారు 10,000 మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనిది. ఈ నూకాలమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిగా, ఎవరు ఎటువంటి ఆపద వచ్చినా ఈ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందితే వారి కష్ట సుఖాలు తొలగే తల్లిగా శ్రీ నూకాలమ్మ తల్లి మా అందరికీ ఒక పూర్తి నమ్మకం. అలాగే ఇక్కడ సీతారాంపేటలో ప్రతి ఒక్క యువకులు కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాలుగా సుమారు 10,000 మందికి భారీ అఖండ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడంలో వాళ్ళ ఒక భాగస్వాములు అయ్యి ఆ అమ్మవారి ఆశీస్సులు నిత్యం పొందుతూ ప్రతి ఏటా ఎంతో అత్యంత వైభవంగా కార్యక్రమం చేస్తున్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు కోదండ రామాలయం యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి భవానీ ఫ్రేమ్సాగర్ కృష్ణా జిల్లా వారిచే చింతామణి నాటకం నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం వచ్చి ఈ నాటకాన్ని తిలకించారు. సోమవారం పరిసర గ్రామ పిల్లలచే డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 55 సంవత్సరాలుగా శ్రీరామనవమి పురస్కరించుకుని గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వేడుకగా చేస్తున్నామన్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం 10 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చింతామణి, సత్యహరిచంద్ర వంటి సాంఘిక నాటకాలు, కోలాటం, భజనలతో వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 7వ తేదీన అన్న సమారాధనతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మీరు ఏదైనా వస్తువు లేదంటే ఒక 100 రూపాయలు ఇచ్చారనుకుంటే అని చూపిస్తాను. మొన్న దీని మీద పడింది దీని కన్ను తొందరగా మూడంతా పాడైపోతుంది. మీ మూడు పాడు చేయండి, అలా నిలబడి ఒకవేళ అమ్మాయికి నచ్చి చెప్తారు. అప్పటికే కాదనుకోండి మీ మూడు పాడు చేయను, మీకు ఏ లోటు రానివ్వను, అన్ని నేను దగ్గర చూసుకుంటాను. సుబ్బాన గారు మీ అందరి గురించి చెప్తున్నానండి. మీ అందము మీ అందము చందము మీ పెంటపాడు మండలం కస్ప పెంటపాడు గ్రామంలో శ్రీ గోపాలస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం, శ్రీ బైరాగి మఠంలో శ్రీరామనవమి మహోత్సవాల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఈవో ఫిట్ పర్సన్ బివి చంద్రశేఖర్, కస్ప పెంటపాడు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు త్రిలోచనాదాస్, ఉప అర్చకులు పూర్ణచంద్ర త్రిపాఠి, యజ్ఞబ్రహ్మ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో సోమవారం ఉదయం నిత్య హోమం, పూర్ణాహుతి, వసంతోత్సవం, శ్రీచక్ర స్నానం, ధ్వజారోహణం ఘనంగా జరిగాయి.
శ్రీరామనవమి దివ్య కళ్యాణోత్సవాలు సంపూర్ణమైన సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. కోనేరులో గులాబీ రేఖలను జల్లి స్వామివారికి వేద మంత్రాలతో అభిషేకాలు జరిపి పుష్కరిణిలో స్వామివారి శ్రీచక్రంతో ఆలయ ఈవో, భక్తులు, గ్రామస్తులు స్నానమాచరించారు. రాత్రి 7 గంటల నుండి శ్రీ పుష్ప యాగోత్సవం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట గోపి, గంధం సతీష్, గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, తోటరాజా, పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, మల్లెల వెంకటస్వామి, చోడగిరి చిన్నబాబు, ఎమ్మంది లక్ష్మణరావు, శివరామకృష్ణ, గోక వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందేస్తుంటే నీళ్ళు కొద్దిగా అన్ని కూడా ద్రవ్యాలతో సర్వభూతానాం పక్కన పెట్టండి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హితబోధ చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు, విద్యార్థుల విద్యాభ్యాసన స్థాయిలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులే దోమల నియంత్రణ నెట్లను ధ్వంసం చేశారని తెలియజేయడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వసతి గృహం పరిసరాలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిఘా పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల ప్రవర్తన నియంత్రణలో ఉండేలా ఆకతాయి ధోరణి మార్చుకునేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని వసతి గృహం వార్డెన్ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఉంగుటూరులో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ దేవికీదేవి, తహసీల్దార్ పూర్ణప్రసాద్, ఎంపీడీఓ గంజి రాజ్మనోజ్, సహాయక సాంఘిక సంక్షేమ శాఖాధికారి నాగసాయి, వార్డెన్ గణపతి ప్రభుత్రులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వాసవి కనిక పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో చైత్రమాసం ఏకాదశి పురస్కరించుకుని లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, మూలవిరాట్కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ఫలరసాలతో అభిషేకం ఆలయ ప్రధాన పురోహితులు ఆదిత్య శర్మ, నారాయణ శర్మ అర్చకత్వంలో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్న బాలత్రిపుర సుందరరావు పాల్గొన్నారు. స్వామివారికి నీరాజన మంత్రపుష్పం విశేష అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ప్రత్తిపాడు సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. కాగులంపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్తిపాడు వీర్ల కృష్ణ, రేవళ్ల సోమరాజు, వీర్ల గోవింద్, దొరబాబు, కడకట్ల శ్రీనివాస్, బొల్లిపో రత్నాజీ, గుండం సుబ్రహ్మణ్యం, ముప్పిడి రమేష్, పొట్ట అబ్బులు, నున్న రామకోటి, పెనుమర్తి బాపిరాజు, తాడిపర్తి సత్యనారాయణ, బాదం గణపతి, పేరబతిన కాళేశ్వరరావు, చోటం కృష్ణదాస్, తడపల శ్రీను, పేరయ్య, అల్లూరి వెంకటేశ్వరరావు, ఎర్రమూలు రామకృష్ణ, వీర్ల సత్యనారాయణ, ఎర్రమూలు సత్యనారాయణ, మిడతాని సన్యాసిరావు, గురుమూర్తి, వీర్ల సురేష్, బలగం ధనబాబు, వీర్ల రామసత్యనారాయణ, వీర్ల సత్యనారాయణ, పిన్నింటి రాంబాబు, తూము రామచంద్రరావు, జనసేన నాయకులు వీర్ల తాతారావు, వీర్ల కుమార్, మద్దాల చిన్ని, బలగం మాచరయ్య, వీర్ల నాని, తూము శ్రీను, పత్తిపాడు బీజేపీ నాయకులు ఆరాధ్యుల అంజిబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రేవళ్ల సోమరాజుని సాల్వా కప్పి పుష్పమాలతో ఘనంగా సత్కరించారు. ఉత్తమ టీడీపీ కార్యకర్తగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు యువ నాయకుడు లోకేష్ నుండి అవార్డు తీసుకున్న పడాలకు చెందిన సాల్మన్ రాజుకు పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు అభినందనలు తెలిపారు. పడాల గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారంకు సాల్మన్ రాజు కృషి చేసేవారన్నారు. స్థానిక శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించారు. స్వర్గీయ ఆచంట గంట్లావతి జ్ఞాపకార్థం భర్త ఆచంట రామారావు, రామువారి కుటుంబ సభ్యులచే ప్రసాదం, అన్న సమారాధన నిర్వహించారు. అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు.
సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు స్వర్గీయ శ్రీ ఆచంట గంట్లావతి గారి జ్ఞాపకార్థం వారి భర్త ఆచంట రామారావు గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు, అలాగే వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అన్నదానాల్లో కూడా అన్నదానం గొప్పదంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన ఆ దాతకి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఎన్నో చేసే శక్తిని ప్రసాదించాలని అన్నదాన కమిటీ పేరును కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం కూడా నిర్వహించబడుతుంది ఈ అన్న సమారాధనకి విరాళాలు అందజేసి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.